సార్ ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ అనేది ఏ రకమైన పార్టీ అంటే అమరావతికి వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంటే 3600 మెయిల్స్ పెట్టి ఆ లోన్ ఎట్లన్నా పార్టీ లిటరల్లీ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్ 3672 మెయిల్స్ ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చెప్తాను నేను 3672 మెయిల్స్ పెట్టారు. ఎంత అదేదో అంటారే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే పైన రాక్షసులు మరియు సుబాహులు పైన సారా పోసారు, ఆ టైప్లో పోసారు. ఒకటి కాదు, వైజాగ్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటూ పెట్టి ఫేక్ బిజినెస్ మెన్లు తెచ్చి ఎంఓయూలు చేసి అమ్మాయిల్ని కాలేజ్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలను తెచ్చి వాళ్లకు బ్లేజర్లు వేసి అక్కడంతా తిప్పి ఇది వాళ్ళు పెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్. పచ్చళ్ళకి బొబ్బట్లకి మీరు చెప్పినట్టు ఎంఓయూలు చేసుకున్నాము అని చెప్పిన ఫేక్ పార్టీ అది. అధికారంలోకి రాగానే సోలార్ పీపీఏలన్నింటినీ మేము కుదుర్చుకున్న సోలార్ పీపీఏలన్నింటినీ రద్దు చేస్తున్నాం, మా కమిషన్ ఇస్తే కానీ మేము మళ్ళీ పెట్టామంటే జపాన్ సాఫ్ట్ బ్యాంకు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ మొట్టిగా చేసిన తర్వాత నోరు మూసుకొని అన్నీ మూసుకొని ఇంకా పచ్చి చెప్పాలంటే అన్నీ మూసుకొని మళ్ళీ అదే పీపీఎల్ని రివైవ్ చేసిన పార్టీ ఇది. వాళ్ళదొక పార్టీ, వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ చెప్పండి చూపించమని చెప్పండి. మేము 17 నెలల్లో కేవలం 17 మంత్స్లో IBM తెచ్చాం, దాన్ని ఏమో క్వాంటమ్ ఇది కంప్యూటింగ్. TCS తెచ్చాం, దాన్ని కాగ్నిజెంట్ తెచ్చాం, యాక్సెంచర్ తెచ్చాం, ఇప్పుడు ఇది వచ్చాం, దాన్ని సిఫీ తెచ్చాం. ఇవి కేవలం యాక్సెంచర్ తెచ్చాం. ఇది కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే. నిన్న సాయంత్రానికి 179 కంపెనీలతో ఈ 4 కూడా కలిసిన దాంట్లో 179 కంపెనీలతో మేము ఎంఓయూ చేసుకున్నాం. ఎవరన్నా ఈ కోడిగుడి మంత్రి గారైనా సరే ఒక్కసారి నవంబర్లో 179 ఎంపీలు కనిపిస్తాయి. ఇది కాకుండా మీరు చెప్పినట్టు నవంబర్లో నిన్న లోకేష్ గారు చెప్పినట్టు మేము నవంబర్ దాకా ఆకుండా వచ్చే కంపెనీలు ముందే తెస్తున్నాం. అంటే మేము కూడా లేదు షో ఆఫ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ 25,000 కోట్లే మాకు 25 లక్షల కోట్లే అని చెప్పుకోవచ్చు కదా. లేదు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి, అప్పుడు వచ్చినాయి వేరే. నాకు దాంట్లో డౌట్ లేదు, కానీ టైం ఎక్కువ లేదు. నా పాయింట్ ఏంటంటే ఫేక్ పార్టీ కాదు, వీళ్ళని అలా వదిలేసి మాట్లాడుకోవడమా, లేకపోతే ఏమన్నా మెకానిజం ఉందా? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఎట్లా సార్ మీరే చెప్పారు ఈసారి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 2019లో మేము బాధపడ్డాం కాబట్టి అంత బాగా గుర్తుంది మాకు. సో ఈసారి ప్రతి కంపెనీతో స్పెసిఫిక్గా మేము టైం లైన్స్ తీసుకుంటున్నాము. ఎప్పుడెప్పుడు అమరావతిలో ఏ కంపెనీలు కట్టలేకపోతే వాళ్ళ ల్యాండ్స్ని బ్యాక్ దాన్ని తీసేసుకుంటున్నాము. ఖచ్చితంగా 29 లోపల ఏ ప్రాజెక్టులు పూర్తవుతాయో ఆ ప్రాజెక్టులే మేము దాన్ని జనాలకు ఇది చెప్తున్నాము. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మేము కానీ కేసులు పెట్టామనుకోండి, మళ్ళీ ఇది కేసులు పెట్టారు ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా దయచేసి పట్టించుకోవద్దు అని చెప్పగలగడం మాత్రమే ప్రస్తుతానికి చేయగల పరిస్థితి. లేదు సార్, లేదు ఒక్క మాట సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాన్ని చూడమంటున్నాం, కంపేర్ చేయమంటున్నాం. 14 to 19, 19 to 24 and 24 గత 15 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఏ గవర్నమెంటు, ఏ పార్టీ కంపెనీలు తెచ్చింది, ఏ పార్టీ మాటలు చెప్పింది, ఏ పార్టీ దొంగ పనులు చేసింది, ఏ పార్టీ ఫేక్ పనులు చేసింది, ఏ పార్టీ యాక్చువల్గా కంపెనీలు తెచ్చింది, ఇది ప్రజలు చూడాలి. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చింది వాళ్ళే, ఆ యొక్క ఇదన్నే ఉంటారు వాళ్ళే ఇవి చూడాలి. దీని గురించి తిరుపతిరావు గారు క్రిస్ప్గా సేమ్ పాయింట్ మీకు సత్యమూర్తి గారు కూడా ఒక మాట ఏంటంటే ఇదే, అంటే ఏ పార్టీ ఉంది ఏ పార్టీ లేదు, దట్ ఈజ్ ఆల్సో నాట్ మై కన్సర్న్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక బ్రహ్మాండ